ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలంటే జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లం ఐఎమ్ ఫేసింగ్ టుడే. మనందరం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ కర్ణాటక చూస్తే 25, 28%. వాళ్ళ ఆదాయం పెరిగింది, ఉద్యోగస్తులు తగ్గారు, స్టేట్ రెవెన్యూస్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. కేరళ ఉన్నది వరస్ట్ స్టేట్ అనుకున్న కేరళ 68%. కేరళ ఎప్పుడు మీకు బ్యాడ్గా ఉంటుంది, యూనియన్లో ఇవి పెట్టేసి పని చేయకుండా, వెల్త్ క్రియేట్ చేయకుండానే. అక్కడ కూడా 68% తగ్గించేశారు. తమిళనాడు 49%, తెలంగాణ 44%, ఆంధ్ర స్టిల్ 98%. ఒకప్పుడు 123%, 21, 22. 49% కర్ణాటక అట్ ద టైం, వాళ్ళు 28%కి వచ్చారు. కేరళ 91%, 68%కి వెళ్ళారు. ఇంకొక పక్క తమిళనాడు 57, 49కి వెళ్ళారు. వీళ్ళు మాత్రం 100 దేనికి వెళ్ళిపోయేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. 66 నుంచి 109 తీసుకెళ్ళిపోయారు. మనం ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మీరు చూస్తే కేరళ, ఆంధ్ర ఫస్ట్ నుంచి ఎక్కువ, కంబైన్డ్ ఆంధ్రాలో కూడా. కానీ ఉద్యోగస్తులు మనకు వచ్చారు, ఆదాయం అక్కడ పోయింది. అక్కడ 46%, 14. ఎందుకు? రిక్రూట్ అయింది వీళ్ళకి ఎంప్లాయీస్ అందరూ పంపించేశారు, వాళ్ళకి బెటర్ బెనిఫిట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ది అనాలజీ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. డబ్బులు సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితేనే ఆదాయం వస్తుంది. పెంచిన ఆదాయం వెల్ఫేర్, హెచ్ఆర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీ కుటుంబానికి ఎట్లయితే వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా వాడతారో సేమ్ థింగ్ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని ఎట్లా వాడాలని వాడడం. నెక్స్ట్, ఇక్కడికి వస్తే మీరు చూస్తే 28.37%, 14-19 హెచ్ఆర్ కాస్ట్ టు జిఎస్టిపి. అది 33.83 పెరిగింది. ఇప్పుడు కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, 36.20 పెరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు జీడిపి, డెట్ జీడిపి రేషియో ఇంక్రీజ్ బై 5.46% 1924 మధ్యలో. ఇంకొక పక్కన 24 నుంచి 2.37 తగ్గించాం. 5.46 నుంచి 2 ఏళ్లలో 2.37కి తగ్గించగలిగాం. కానీ ఇప్పటికి కూడా హై. ఫ్యూచర్లో ఆదాయం పెంచుకోవడం, అభివృద్ధి చేయడం, ఓవరాల్ ఫిస్కల్ పారామీటర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఇంకా ఇబ్బందులు ఎట్లుంటాయంటే, మొత్తం ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ 50,990 కోట్ల రూపాయలు ఆ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 10,000 కోట్ల నుంచి. ఇప్పుడు ఆ డెఫిసిట్ ఫైనాన్స్ ఆగిపోయింది. ఈ ఫైనాన్స్ కమిషన్లు ఇవ్వలేదు. వీళ్ళు 5 ఏళ్లకు డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తే వాళ్ళు 2 ఏళ్ళు వాడేశారు, 3 ఏళ్ళు వాడుకునేశారు. 5 ఏళ్లలో వాడవలసింది కూడా వాళ్ళే వాడేసుకున్నారు. అంటే ఊట్ చేశారు, ఎక్కడ దొరికితే అక్కడ ఊడ్చుకున్నారు. అదే 2 ఏళ్ళు పోయింది. 24, 26కు రావాల్సిన డబ్బులు 24 కంటే ముందే 3 ఏళ్ళలో వాడేశారు. అంటే ఏ విధంగా ఇబ్బందులు పెడతారు. ఇక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఊట్ చేసి ఎన్ని చేయాలో అన్ని అరాచకాలు చేశారు. మా ఊరిలో కొంచెం పందులు ఉంటాయి, అడవి పందులు. ఆ పందులు తింటే పర్వాలేదు, మొత్తం తొక్కేసిపోతాయి, నాశనం చేసిపోతాయి అన్నమాట. పంట అంతా నాశనం చేసిపోతాయి. దట్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్, నా సమస్యలు ఉంటాయి, మనమంతా ఆశాజీవులు. అదే సమయంలో భవిష్యత్తులో ఏం చేయబోతున్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒకసారి. అమరావతి పీపుల్స్ క్యాపిటల్, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్.